వృశ్చికంలో చతుర్థ స్థానంలో రాహువు, పంచమంలో శని. ఇది 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 మళ్ళీ స్టార్టింగ్ ఫేజ్. పంచమం అంటే మళ్ళీ పూర్వజన్మలో పుణ్య ఫలితాలని. ఇది ఈ వృషికానికి వచ్చిన బాధ ఏంటంటే, ఇది అందులో ఏంటంటే చంద్రుడు నీచబడిపోయే రాశి. వీళ్ళకే తిమ్ముతూ బురద రంగం ఉన్నది. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా ఉంటుందంటే, కొన్ని రాశులతో నాకు బాధలు ఎలా నా బాధలు చెప్పుకుంటాను మీకు. ఆయన రోజు ఫోన్ చేసి ఆయన వాడి బాధని చెప్పుకుంటూ ఉంటారు కదా, ఎందుకు అలవాటు. మామూలు కన్సల్టేషన్ కట్టిన పాపానికి 150 సార్లు చేస్తుంది రోజుకి. ఇది వృశ్చికం అంటే అందరి బాధలు వినే కర్మ మీది. చంద్రుడు నేర్చిపడ్డం అంటే బురద పిచ్చి చిప్పు దొబ్బిందని. సో అంచేత వృశ్చికానికి టూ మచ్ అని. పూజలు చేసేసినా ఇంకా ఖాళీగడ్లకి ఎగరేసి పూజలు చేసేసి అమ్మా అంటారు కదా, ఆ స్టైల్ లేదు. ఏదైనా టూ మచ్. ఒక్క కాలు కొట్టే దగ్గర నేను చెప్తున్నాను కదా, 150 సార్లు బాధ్యత ఉంటారు పొద్దున్న సాయంత్రం. ఒక్కటి మైండ్లో పడిందంటే ఇంక ఆ పైచ్యం వదిలే వరకు ఇంకా దాని మీదే గుర్తూ ఉంటుంది. టూ మచ్ అనే మాట ఉంది కదా, టూ మచ్ అనేది వృశ్చిక రాశి. ఈ టూ మచ్కి మీకు చతుర్థంలో రాహు వస్తున్నాడు. సో ఇంకా ఎక్కువ ఉంటుందా ఇప్పుడు? అంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆల్రెడీ మదరే ఇది అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ మదర్. ఇక టూ మచ్ అనే మాట ఎందుకు వాడుతున్నానంటే, తల్లికి బాగు చేయడానికి కొంచెం ప్రాపర్ అడ్రస్ తీసుకుని లేదా గైడెన్స్ తీసుకుని ఖర్చు పెట్టండి. ఇంకా మీరు ఏదో నమ్మారు కదా అని చెప్పి పోసేయద్దు డబ్బులు. టూ మచ్ ఆఫ్ స్పెండింగ్ ఆల్సో ప్రాబ్లమేటిక్. దశమ స్థానంలో మీకు కేతు రన్ అవుతున్నాడు. జాబులు మారే ఛాన్సెస్, లేకపోతే జాబులు పోయి కొంచెం జాగ్రత్తగా ఒక దగ్గర ఖాళీగా కూర్చునే సందర్భాలు కూడా ఇక్కడే ఉన్నాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు చాలా జాగ్రత్త. వృశ్చికంలో పుట్టినోళ్ళు ప్రత్యేకించి. ఇంకా మీ ప్రేమ గురించి మీకు తెలిసిందే కదా, ఇంక చిరంజీవి గారు చెప్పినట్టే ఉంటుంది. అంతేనా? అంతే కదా. సో అంచేత పంచమంలో మీకు పిల్లల విషయంలో కొంచెం కేర్, గర్భిణీలకు సంబంధించిన విషయంలో జూన్ 2వ తారీఖు నుంచి డిసెంబర్ 11 వరకు దయచేసి కన్సీవ్లే ప్లాన్ చేసుకోకండి. సర్జరీసే ప్లాన్ చేసుకుంటే కొంచెం ముహూర్త బలాలు చూసుకోండి మీ వృశ్చికాన్ని ప్రత్యేకించి. ఎందుకంటే ఆల్రెడీ మనస్థిమితం ఉండని రాశుల్లో ఇది ఒక రాశి. జలతత్వ రాశుల్లో 2వ రాశి అవుతుంది. పైగా ఇందులో ఏమో చంద్రుడు పరిపూర్ణంగా, చంద్రుడు అంటే ప్రత్యక్ష దైవమైన చంద్రుడు కూడా నీచబడిపోయే రాశిది. మీకు పంచమంలో శని నడుస్తున్నాడు 27 సంవత్సరాల తర్వాత. ఈ సంవత్సరం అంతా ఆయన అక్కడే ఉంటాడు. కొంచెం జాగ్రత్త. మీకు ఈ సంవత్సరం ఏమైనా అదృష్టం ఏమైనా ఉన్నదని అడిగితే 9వ స్థానంలో గురుడు యొక్క సంచారం ఉన్నది కాబట్టి ఫారెన్కి వెళ్ళడానికి, లేకపోతే ఫారెన్లో కొంచెం సెటిల్ అవ్వడానికి ఇలా బాగానే ఉంటుంది. కానీ మీరు గోచారం తీసుకుంటే జూన్ 2 నుంచి డిసెంబర్ 11 వరకు కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. మీరు ఈ విషయాలు అప్లై చేసుకున్నా, ఇంకోటి అప్లై చేసుకున్నా టేక్ కేర్. మీకు జీవితంలో ఏమండి ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, ఏదైనా రెమెడీస్ చేసుకోవాలి. జనరల్గా మీ రెమెడీలు నమ్మే రాశుల్లో ఇది ఒక రాశి. సో ఈ రెమెడీలు నమ్మే రాశుల్లో బెస్ట్ రాశి వృశ్చికం కాబట్టి 9వ స్థానంలో ఉన్నారు కాబట్టి. నేను ఒక మాట చెప్తాను, గురుడికి సంబంధించి లైక్ దత్త పారాయణలు చేస్తుంటారు కదా, ఈ డూ పారాయణ. మీకు టూ మచ్ ఎక్కం కదా, మీకు ఒకసారి పూజ చేస్తే సరిపోదు, రోజు చేసేస్తారు కదా మీరు డూ పారాయణాలు చేయండి. ఒక 2 రోజులని పెట్టుకోవడం, పారాయణ చేయడం, సంకల్ప సిద్ధులు అంటాం కదా, ఒక 21 రోజులు అనుకోవడం. అలా సంకల్పాలు మీకు టూ మచ్ అనే మాటని డైల్యూట్ చేసుకుంటే వెళ్ళండి. ఎక్కువగా చేయండి కానీ కొంత సమయంతో చేయండి. ఈ గురువారం నాడు మొదలెట్టామా నెక్స్ట్ గురువారానికి అయిపోయేలా చేయండి. ఓ 108 ప్రదక్షిణలు చేయండి. మీకు అంతా కూడా కంగారు వెంటనే అయిపోవాలి కదా. సో అంచేత 3 ప్రదక్షిణలు కాదు, మీ సరదా తీరాలంటే 108 ప్రదక్షిణలు చేయండి. పెద్ద ఆలయాలు తీసుకుని చేయండి, మొత్తం పైచ్యం దిగిపోద్ది. ఎందుకంటే వృశ్చిక రాశికి సంబంధించి నేను చిన్న దత్తాత్రేయుడు అని చెప్పామనుకో, అక్క గుండ్రంగా తిరిగి వెంటనే వచ్చి ఫోన్ చేస్తారు. అదే మనం ఏ శివాలయమో చెప్పామనుకో, 108 ప్రదక్షిణలు చేసేటోడికి వృశ్చిక ఎంత క్లియర్గా తెలుస్తుంది. సో వృశ్చిక రాశికి వచ్చేటోడికి ఏంటంటే కొంచెం శనిపరంగా ఉంది కాబట్టి అదృష్టం, పూర్వజన్మలో చేసుకున్న పాపాలు ఈ సందర్భంలో ఎదురవడానికి ఛాన్స్ ఉంది. కానీ గురుడు వల్ల కొంతవరకు అదృష్టం ఉంది. తల్లి ఆరోగ్యం చాలా జాగ్రత్త. దశమ స్థానంలో కేతు నడుస్తున్నాడు కాబట్టి ఉద్యోగపరంగా చేంజ్ ఆఫ్ ప్లేసెస్, చేంజ్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. కొంచెం ఓపికతో ఉండండి. నెక్స్ట్ రాశి ధనస్కి వెళ్ళిపోతాం. ధనస్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. ధనస్ ఏం చేద్దంటే అష్టమంలో గురుడు నడుస్తున్నాడు. సడన్ హైక్ రావడానికి వెరీ గుడ్ ఛాన్సెస్ ఉన్నాయి. చతుర్థస్థానంలో శని నడుస్తున్నాడు కాబట్టి ఇంటకాలం ఉండడం కొంచెం కష్టం అవుతుంది. ఒకవేళ ఇంట్లో ఉన్న మనశ్శాంతి ఉండదు, లేదా మనశ్శాంతి ఉన్న ఇంట్లో ఎవడో ఒకడు బాగోకపోవడం ఉంటుంది. ఇదంతా కూడా ధనుసు రాశికి వచ్చిన స్టార్ట్. 3వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి మనం ఎంత చేసినా ఎంత పొడుగు చెప్పుకుంటాం, ఉద్ధరించేత్రం అని అంత సినిమా ఉండదు. 9వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఇందులో కూడా మళ్ళీ కేతువు ఎక్కడెక్కడ వచ్చాడో చూసుకోండి. కాలపురుష పంచమ స్థానం అవుతుంది, మీకు 9వ స్థానం అవుతుంది. టేక్ కేర్ ఆఫ్ యువర్ ఈ చిల్డ్రన్ రిలేటెడ్ అనే ఎడ్యుకేషన్స్ ఉంటాయి. ధనుసు రాశి అంటేనే పిహెచ్డి సైన్ అని చెప్తారు. అంటే అక్షరానికి సంబంధించిన సైన్స్లో గురుడు యొక్క స్థానం మొట్టమొదటి స్థానం ఎలాగ అవుతుంది కదా మేషం నుంచి. సో పిహెచ్డి చేయాలన్నా, విదేశాలకు సంబంధించి విదేశాల్లో ఉండాలన్నా, చేయాలన్నా ధనుసు రాశిలో మ్యాక్సిమం హిట్ ఫేస్లోనే ఉంటారు. ఇది ఒక బెస్ట్ రాశి అని చెప్తాను. నక్షత్రాలకు రాజు పుష్మి అలాగో ఇది ఇలా. సో రాశులన్నింటిలో ధనసుకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. సో కాకపోతే ధనసు ఏంటంటే అందరూ ఉండే ఎవరో లేకుండా ఏడుతుంటుంది. అదొక బాధ ఉంటుంది. బట్ ఈ సంవత్సరం ప్రత్యేకించి అష్టమంలో గురుడు ఉన్నాడు కాబట్టి, అష్టమంలో గురుడు ఉన్నప్పుడు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతా బాగానే ఉంటుంది కానీ ఒక ఫేక్ గురువుని ఎత్తుక్కుంటారు.
ఆ ఫేక్ గురువుని ఎత్తుకొని ఆడికి జాయింట్ అయిపోయి ఆడు చేసి అన్ని రకరకాల చిందులు అన్నీ చేసేసి ఏదో ఉద్ధరించేద్దాం అనుకున్నా. అంటే ఇంకా ఇంకా డోంట్ గో ఫర్ టూ మచ్. మీకు అదే చెప్తున్నాను. మీకు వృశ్చికం టూ మచ్ అని చెప్పాను కదా. రైట్. వృశ్చిక రాశి అంటే టూ మచ్ కదా. ధనసు మీ వేయిస్తాను. 12th హౌస్ అనేది నిద్ర. బంధబాంధవ్యాలకి అంటే బంధబాంధవ్యాలు ఏది గుర్తులేనివి. నీ నీ శ్వాస తప్పి నీ శ్వాస కూడా నీకు తెలియని విషయం అంటే దాన్నే మోక్షం అంటారు. ప్రతిరోజు మోక్షం వస్తూనే ఉంటుంది. మోక్షం కోసం అక్కడ పరిగెట్టకల్లా శుభ్రంగా నిద్రపోవడం జీవితంలో చాలా అదృష్టం. సో ధనుసు రాశికి లేనిదేంటి, సుఖమైన నిద్ర ఉండి సావదు మీకు. ఇదే అందుకని అష్టమంలో మీకు తల్లితో ప్రాబ్లం ఎడుతుంది, పంచమంలో పిల్లలతో ప్రాబ్లం ఉంటుంది. అసలు అన్నిటికన్నా ప్రాబ్లం ఏంటి, మీ మనసులో స్థిమితం ఉండి సావదు. అందుకని 12th హౌస్ రిప్రజెంట్ డోంట్ థింక్ టూ మచ్ అని చెప్తున్నారు. వాటర్ సైన్స్ అన్ని కలిసిపోతుంటాయి మీకు. చతుర్థం అంటే మదర్ అవుతుంది, అష్టమం అంటే మళ్ళీ మీకు అదేంటి కర్కాటకం అవుతుంది. మీ వేయిస్తాను యువర్ మైండ్ కంప్లీట్లీ మోక్షస్థానం నువ్వు ఏదైతే స్థిమితంగా ఉంచుకోవాలో అది నీకు రుచిపోతుంది. ఇలా దీనివల్ల ప్రాబ్లం అవుతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్థిమితంగా ఉండే ప్రయత్నం చేయండి ఈ సంవత్సరం అంతా కూడా. టూ మచ్ థింకింగ్ వద్దు. ఈ సంవత్సరం బాగుంది మీకు. మిడ్ రేంజ్ రాశుల్లో ఒక రాశి మీద. రైట్. సూపర్ డూపర్ హిట్ రాశి కాదు ఈ సంవత్సరం. కానీ మీరు జాగ్రత్తగా ఉండాల్సిన మళ్ళీ సమయం ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేయొద్దు దయచేసి. ప్రాపర్టీలు కొనే టైంలో జూన్ 2 డిసెంబర్ 11 వరకు ప్రాపర్టీలు కొనేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలా. పెట్టుబడులు పెట్టేటప్పుడు స్పెక్యులేషన్ పరంగా తృతీయంలో రాహు ఉన్నాడు, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి చాలు. దట్స్ ఆల్. నెక్స్ట్ మా అక్కదే మకర రాశి. ఈ మకర రాశి అంజలక్కదని తెలిసి ఫోన్ ఎత్తగానే అంజలక్క రాశి అని చెప్తున్నారు. నారాయణ ఫేమస్ అయిపోయావు. మీ అక్కరాశి అండి, మీ అక్కరాశి నేను కాల్ చేస్తున్నారు. సరిపోయింది. సో థ్యాంక్స్ అలాట్. మకర రాశికి ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయింది మా అక్క. మకర రాశి వాళ్ళకి ఏమి తొందరగా సంబరపడక్కడ మనం చాలా కష్టాలు పడుతున్నాం తెలియదు. ఈ సంవత్సరం ద టాప్ మోస్ట్ రాశుల్లో అక్క రాశిని కాదు కానీ హంసయోగం పట్టున్న రాశుల్లో ఇది ఒకటి. ఇందాక ఫస్ట్లో బిగినింగ్లోనే చెప్పాను. మేషం కానీ, కర్కాటకం కానీ, తుల కానీ అండ్ మకరం కానీ, ఈ రాశులన్నింటిలో ద టాపెస్ట్ రాశుల్లో ఈ 4 చాలా టాప్లో ఉంటాయి. అంటే అనుకున్న పనులన్నీ జరుగుతాయని చెప్పాను. 3 రోజుల నుంచి మైగ్రేన్తో బాధపడుతుంది. ఈరోజు మైగ్రేన్ ఉన్న వీడియో తీస్తున్నా నవ్వుతున్నా. పైగా ఈ రైట్ సైడ్ ఏం పని చేయట్లేదు యాక్చువల్గా. మీరేమో బాగుంది అంటున్నారు, చెప్పండి. పోగొడం అంటే మైగ్రేన్ జస్ట్ సరదాగా అంటున్నాను. నిజం. చెప్పండి. నాకు చాలా ఆశగా ఎదురు చూస్తున్నాను నేను. ఈ సంవత్సరం అన్నా బాగుంటుంది. 2 రకాలు ఉంటాయి. నేను మకరానికి వచ్చిన జనరలైజ్డ్ ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు అక్క చెప్పినట్టు షీ మైట్ ఎఫెక్ట్ విత్ మైగ్రేన్ ఎట్లా ఉన్నది కానీ మకరానికి అది కాదు ప్రాబ్లం. అసలు మకరం అనే దానికి ప్రాబ్లం ఏంటంటే దుఃఖం. మకరం జీవితంలో ఎక్కువ దుఃఖాన్ని చూస్తుంది. బాధ వేరు, దుఃఖం వేరు. సో బాధ అనేది ఇప్పుడు ఏదో ప్రాబ్లం నుంచి ట్యాబ్లెట్ వేసుకుంటే పోతుంది. కానీ మకరం అది కాదు. మకరం ఒకటి, భరణి నక్షత్రాలు ఒకటి, కర్కాటకలు ఒకటి, ఇవన్నీ దుఃఖాన్ని వస్తాయి. టూ మచ్ ఆఫ్ దుఃఖం ఉంటుంది, టూ మచ్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఎందుకంటే కర్మస్థానంలో గురుడు నీచబడే స్థానం అది. గురుడు ఉచ్చస్థితి పొందే స్థానం కర్కాటకం అయితే, గురుడు నీచబడే రాశిది. దీనికి ఎవరు పని చేస్తారంటే దీని అమాయకత్వం తప్పించి ఏది పని చేయదు. మరేటో అన్నట్టు 100%. సో అందుకని మకరానికి ఏంటంటే, ఇప్పుడు మీ గురుడు మీ మోక్షాధిపతి అంటే నీ బ్రెయిన్ అని చెప్పాను కదా, నువ్వు స్పిరిచువల్ రిలాక్సింగ్ అన్నాను కదా. మిగిలిన రాశులు మీరు ఏమన్నా అనుకోండి కానీ మకర రాశి వాళ్ళు నిజంగా చాలా అమాయకం. అవును, నిజమే. చాలా కష్టపడతారు. మామూలు కష్టం ఉండదు. మీరు చెప్పినట్టు ఎప్పుడు దుఃఖాన్ని మోస్తూ ఉంటారు. దుఃఖం ఉంటుంది. చాలా ఒక ఘట్టం ఉండదు. ఘట్టాలు ఉంటాయి. చాలా ఘట్టాలు. సినిమానే సూపర్ సినిమా తీయచ్చు. అవును, చాలా ఘట్టాలు ఉంటాయి. ఒక ఫ్రేస్ మీద ఉండదు. ఏదైనా ఏమంటారు, ఏదైనా ఫ్లవర్ వాష్ తీసి ఎవడేదైనా నెత్తి మీద గుడ్డాలనిపిస్తుంటుంది మకరం. అంత కోపాలు వచ్చేది ఉంటాయి. ఎందుకంటే లాట్ ఆఫ్ ఫేసెస్ ఉంటాయి మకరానికి. చాలా ఫేస్లు ఉంటాయి. డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్. ఇరిటేటింగ్ భయం. అందుకనే అన్న మకరం అనేది దుఃఖాన్ని మూసే స్థితి ఉంటుంది. టూ మచ్ ఆఫ్ పనిష్మెంట్. ఒక పనిష్మెంట్ ఉండదు. రియాలిటీ చూపించేసి లైఫ్. అవును, మామూలుగా ఉండదు. పిక్చర్ 70 mm. అదే ఇది మకర రాశి స్పెషల్ 2026 70 mm స్క్రీన్. కానీ ఇప్పుడు మీకు ఈ 70 mm కాస్త మన రాజమౌళి గారు వారణాసి అన్నారు కదా, ఆ టైప్లో ఇంకా పెద్ద స్క్రీన్ చేయడు కదా ఆయన. అవును, అంత పెద్ద స్క్రీన్లో అదృష్టం రాబోతుంది. సో దిస్ ఇస్ వండర్ఫుల్ టు యూ. వెరీ ఇది ఈ సంవత్సరం మీరు వైవాహం అనుకోండి, మీరు బిజినెస్ చేస్తారనుకోండి, నూతన పార్ట్నర్షిప్లు అనుకోండి, మంచి వ్యక్తులతో స్నేహాలు అనుకోండి, అసలు ప్రైమ్ పీపుల్ మీటింగ్స్ ఉంటాయి కదా జీవితంలో. పలానా వాళ్ళని కలిసేవారా, వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, ఇలాంటి ఒక గొప్పగా ఉంటుంది కదా జీవితం అనేది. అలా గొప్ప వాళ్ళతో స్నేహాలు, పరిచయాలు, కీర్తి ప్రతిష్టలు ఇవి కాకుండా మీ గురించి గొప్పగా చెప్పుకునే రోజులు ఇలాంటివి ఎన్నో రాబోతున్నాయి ఈ సంవత్సరం అంతా కూడా. తృతీయ స్థానంలో శని యొక్క సంచారం నడుస్తుంది కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు, ప్రత్యేకించి విదేశీ ప్రయాణాలు చేసేటప్పుడు, లగ్నాధిపతి ధనాధిపతి అయినటువంటి వాడు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. టేక్ ఇట్. ఈ సంవత్సరం మీకు ఎందుకు కలిసి వస్తుంది, మోక్షాధిపతి సప్తమానం ఉన్నాడు. ఆల్రెడీ ది చార్ట్ ఈస్ గుడ్. ఓన్లీ థింగ్ ఈస్ మీరు టైంకి పడుకుంటారు బాబు. మీరు మకర రాశులు పడుకోరు నాయన, నిద్ర ఉండదు. సో మకర రాశి అసలు నిద్ర ఉండదు, చాలా టైర్డ్ అయిపోతారు. మీరు లైఫ్లోనే టైర్డ్ అయిపోయి ఉంటారు. సో అంచేత ఈ సంవత్సరం
పీస్ఫుల్ నిద్ర తీసుకోవడమే పెద్ద రెమెడీ మీకు.